తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నీ భవిష్యత్తు తన భవిష్యత్తు బావుంటుంది. నా కొడుకు ప్రేమ నిజమవుతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకు. గడిచిపోయిన గతంలో ఏం జరిగిందన్నది ఎవరికీ అవసరం లేదు. నీ భవిష్యత్తు బావుండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. కాదనకు. ఏంటి రాధా, ఇందాక అమ్మమ్మ చెప్పిన దాని గురించి నీ నిర్ణయం ఏంటి? నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పారు, కానీ నా నిర్ణయం ఏంటి అని అడగలేదు. అసలు ఇప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు రాధా, నీ గురించి ఇంట్లో అందరూ ఎంతగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శనం. సీడ్స్ బ్యాంక్ గురించి స్థలాన్ని చూపించడానికి మావయ్య వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నీ గురించి పక్క ఊరు వాళ్ళెవరో చాలా తప్పుగా మాట్లాడారంట. మావయ్య వాణ్ణి కొట్టడానికి వెళ్ళాడు. కానీ అమ్మమ్మ ఒకటే అడిగింది, కొట్టి ఎంతమంది నోరు మూయిస్తావు అని. అందుకే మావయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను ప్రేమించిన రాధని ఎవరైనా ఒక మాట అంటే మావయ్య ఒప్పుకోడు. అందుకే నువ్వు పరాయిదానిగా ఉంటేనే కదా అందరికీ మాట అనే అవకాశం ఉంటుంది. అదే నువ్వు మావయ్య జీవితంలో ఉంటే నీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరూ చెయ్యరు. మావయ్య తీసుకున్న నిర్ణయం మంచిది రాధా, నువ్వు కూడా కాదనుకో. ఎవరో ఒక మాట అన్నారని సీతనే రాముడు అడవులకు పంపించాడని రామాయణంలో ఉంది. కానీ ఎవరో ఒక మాట అన్నారని తన జీవితంలోకి నిన్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు మావయ్య. అంత గొప్ప ప్రేమని నువ్వు మాత్రం వదులుకోకు రాధా. నా జీవితం ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మా జగన్మాత, ఎటు నడిపిస్తున్నావు తల్లి? నా భవిష్యత్తుకు ఏ దారి చూపిస్తున్నావు? అమ్మా, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేనే, నీలిమ మనకి పరిచయం అయ్యాక వీళ్ళందరూ మనకి బంధువులయ్యారు. వీళ్ళెంతో మంచివాళ్లు కాబట్టి మనని కూడా ఇక్కడికొచ్చి ఉండమన్నారు. కానీ నీలిమ అమెరికా వెళ్ళిపోతోంది. తను వెళ్ళాక మనం ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా. నిజమే అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నీలిమ అమెరికా వెళ్ళిన తర్వాత మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదామా అమ్మా? అదే మంచిదనిపిస్తోందమ్మా. వాళ్ళు ఎంత అభిమానంగా చూస్తున్నా మన మనిషి ఇక్కడ లేనప్పుడు మనం ఈ ఇంట్లో ఉండడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మనం మన ఇంట్లో ఉంటే అప్పుడెప్పుడైనా చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఎంతైనా ఇది వియ్యాల వారిల్లు అవుతుందమ్మా. ఈ ఇంట్లో ఉండి తినటం మనకి భావ్యం కాదు. అవునమ్మా, మనం కష్టపడకూడదని కార్తీక్ గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ కంపెనీ నుంచి మంచి జీతం వచ్చేలా చేస్తున్నారు. మన బతుకు మనం బతికేలాగా అన్ని అవకాశాలు వాళ్లే కల్పించారు. కాబట్టి నీలిమ వెళ్ళాక మనం కూడా వెళ్ళిపోదామమ్మా. ఈ మాట ముందే నీలిమకి చెప్పేద్దామా? వద్దే, నీలిమకి చెప్పావంటే తను వెళ్ళదు. నేను వెళితే మీరు వెళ్ళిపోతారు కాబట్టి నేను కూడా ఉంటాను అంటుంది. అది నిజమేనమ్మా. నీలిమ మన గురించి ఆలోచిస్తుంది. అందుకని నీలిమకి చెప్పొద్దు. తను అమెరికా వెళ్ళాక అప్పుడు మనం కూడా ఇక్కడుండము, మేం వెళ్ళిపోతున్నాం అని ఆంటీ వాళ్ళకి చెప్దాం. ఒప్పుకోదే. అయినా సరే పద్ధతిగా మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. ఎవరమ్మా? తెలీదమ్మా, ఏదో అన్నోన్ నంబర్.
హలో. హలో స్నేహ, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? అదేంటి స్నేహ, అప్పుడే మర్చిపోయావా? మనం స్నేహంగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఎంత చనువుగా ఉండేదానివి, ఎంత దగ్గరగా ఉండేదానివి. ఆ మెమోరీస్ అన్నీ నేను భద్రంగా నా దగ్గరే దాచుకున్నాను. కానీ నువ్వేంటి ఏమీ తెలియనట్టు ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? కిరణ్, నువ్వా? పర్వాలేదే, నా పేరు నీకు గుర్తుందంటే నేను ఇంకా గుర్తున్నానన్నమాట. నేను నిన్నెలా మర్చిపోతానురా? నువ్వు చేసిన ద్రోహం నేనెలా మర్చిపోతాను? ఇప్పుడెందుకు ఫోన్ చేసావో ముందు అది చెప్పు. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా. నా కూతుర్ని వదిలేరా. మేమేం పాపం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇలా వెంటాడుతున్నావు? అదేంటంటే అలా అంటారు? నేను ఎంత మంచివాడినో మీకు తెలీదా? పాలకి నీళ్ళకి తేడా నాకు తెలీదు. అందుకే పాలల్లో నీళ్లు కలుపుతారని తెలియక నేను డైరెక్ట్గా విస్కీ కలిపి తాగుతాను. నువ్వు ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో తెలుసుకోవాల్సిన అవసరం మాకలేదు. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అబ్బా, కోపంలో కూడా నీ గొంతు ఎంత బాగుంది. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. నాకు మాత్రం ఫోన్ కట్ చేయాలనిపిస్తుంది. ఫోన్ కట్ చేస్తే ఫోటోస్ ఇంటికి వస్తాయి స్నేహ. అది మర్చిపోతే ఎలా? ఎందుకురా నన్ను ఇంతలా హింసిస్తున్నావు? ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అదేంటి స్నేహ, నీకు తెలీదా? బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసం. ఏటీఎంకి ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసమే. 1వ తారీఖు కోసము ఎందుకు ఎదురు చూస్తారు? డబ్బుల కోసమే. ఈ ప్రపంచం మొత్తము డబ్బు కోసమే బతుకుతుంది స్నేహ. చేతిలో డబ్బు ఉందనుకో, పబ్బుకి వెళ్ళొచ్చు, మందు తాగొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అదే డబ్బు లేదనుకో, ఇంట్లో వాళ్ళు కూడా మన వైపు చూడరు. అందుకే ఆ డబ్బు నాకు అవసరం వచ్చింది, నా నుంచి నీకు ఫోన్ వచ్చింది. మేమే ఇంకొకళ్ళ ఇంట్లో బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అవును, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేనేమీ చేయలేను. తప్పు స్నేహ, ఏమీ చేయలేనని ఎప్పుడు చెప్పొద్దు. అన్నీ చేశామన్న ఆధారాలు నా దగ్గరున్నాయి. అవి బయటికి రాకూడదు అంటే నేను అడిగింది మీరు ఇవ్వాలి. నోటి మాటతో కాకుండా నోటుతో నా నోరు మూయించాలి. అప్పుడే నేను సైలెంట్గా ఉంటాను. కాదు కూడదు అన్నామనుకో, నేను వైలెంట్గా రియాక్ట్ అవుతాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఆడపిల్ల అగ్గిపిల్లలా పైరవకూడదు. అరిటాకుల్లా పద్ధతిగా ఉండాలి. తేడా వచ్చిందనుకో, నేను ముళ్ళు లాంటి వాణ్ణి. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా మిగిలేది నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. డబ్బు ఎప్పుడు తీసుకురావాలో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు తీసుకొచ్చావే అనుకో, అంతా సైలెంట్గా ఉంటుంది. లేదంటే పెద్దింట్లో తలదాచుకుంటున్న స్నేహ చరిత్ర మొత్తం వైరల్ అయిపోతుంది. ఉంటాను. ఇదేంటి, మళ్ళీ వీడు ఫోన్ చేశాడు? ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? పోనీ నీలిమకి చెప్పి సాయం తీసుకుందామా? వద్దమ్మా, అన్నీ తనదాకా తీసుకెళ్ళడం మంచిది కాదు. ఈ సమస్యని ఎలాగోలాగా మనమే పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఈ విషయం తనకి చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదే. దేవుడా,